నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారాలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు వీటన్నిటిని చూస్తుంటేనంటే ట్రయాంగిల్ పోర్ అయితే మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి పోటీ అనేది బీజేపీ కాంగ్రెస్ మధ్యనే చాలా స్పష్టంగా పోటీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎన్ని కోణాలలో చూసినా, సోషల్ మీడియా ప్రచారంలో చూసినా, లేదంటే టీవీ ఛానల్లో చూసినా, సర్వేలలో చూసినా, లేదంటే అంతర్గతంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూసినా, ఏ కోణంలో చూసినా కూడా తెలంగాణలో పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే కనిపిస్తూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీ కేవలం నామమాత్రంగానే ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలలో అడవిడి చేస్తుంది తప్పిస్తే అంతకు మించి ఇంకోటి కాదు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మోదీకి ఉన్నటువంటి క్రేజీ బీజేపీ దాదాపుగా 400 సీట్లు గెలవడానికి లక్ష్యం పెట్టుకున్నది. దానికి అనుగుణంగానే ఆ బీజేపీ వాళ్ళు ప్రచారానికి ఆ వ్యూహాలను పదును పెట్టి ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దేశవ్యాప్తంగా మనం చూస్తేనంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో బీజేపీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో దక్షిణ భారతదేశానికి వచ్చే వరకు ముఖ్యంగా తెలంగాణలో, కర్ణాటకలో భారీగా బీజేపీకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కర్ణాటక విషయం మనం చూస్తేనంటే హెచ్డి దేవగౌడ కుమారుడు, ఆయన మనవడి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆ వీడియోల భాగవతం బయటికి రావడం, అరెస్ట్ చేయడం, రకరకాలుగా చర్చ జరుగుతున్నటువంటి వేళ కర్ణాటకలో కూడా బీజేపీ కొంత నష్టం చేకూరే అవకాశం ఉంది. గ్యారంటీ జరుగుతా అని చెప్పడం కష్టం. కానీ తెలంగాణకు వచ్చే వరకు బీజేపీ పార్టీ అనుకున్నట్టు ఏదైతే 12 సీట్లు 10 నుంచి 12 గెలవాలని వాళ్ళు లక్ష్యం పెట్టుకున్నారు. ప్రచారంలో కూడా ప్రజలకు అదే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి మీడియాతో కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 నుంచి 12 సీట్లు గెలిస్తే తెలంగాణలో బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని మింగేస్తుంది. కాంగ్రెస్ పార్టీని కూడా దేశంలో ఎట్లయితే నామమాత్రంగానే, సో కాంగ్రెస్ పార్టీని ఏ మాత్రం కూడా అధికారంలోకి వచ్చేంత బలం లేకుండా చాలా చితికిల పడే విధంగా ఎట్లయితే చేసిందో తెలంగాణలో కూడా చేసుడు పెద్ద కష్టమేం కాదు.